హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే రెయిన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఇక ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్‌లో ఉన్న పర్సన్, సెపరేషన్‌లో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు. మీకు దూరమైన పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. ప్రెజెంట్ ఎలా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అనేదైతే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. వాళ్ళ మనసుకు చాలా బాధ కలుగుతూ ఉంది. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్రస్తుతం ఎలా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఇంకా చెప్పండి. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ ఒక మెజిషియన్, ఒక చీటర్, ఒక ప్లేయర్. వాళ్ళు ఏదనుకుంటే అది సాధించగల శక్తి, సామర్థ్యం అనేది వాళ్ళల్లో ఉందన్నమాట. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం, కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గర సహాయం పొందడం, మీతో మాట్లాడడం, మీ దగ్గరికి రావడం, వద్దు అనుకున్నప్పుడు ఇగ్నోర్ చేయడం, తను వర్క్ బిజీలో ఉన్నట్లు మిమ్మల్ని దూరం చేయడం, మీరు అడిగితే ఏదో ఒకటి మీకు సమాధానం చెప్పడం, బిజీగా ఉన్నాను, కుదరలేదని, తర్వాత చేస్తానని అని చెప్పడం, లేదా అసలే ఫోన్ ఆర్ మెసేజ్ లేకుండా ఉండడం, మిమ్మల్ని ఏడిపించడం బాగా అయితే చేసేవాళ్ళు. వాళ్ళ అవసరాలు కావాలనుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు. మీరు కూడా స్ట్రాంగ్‌గా అడిగేవాళ్ళన్నమాట. ఎందుకిలా ఉన్నారు అనని. కానీ వాళ్ళు చెప్పే సమాధానం చెప్తారు. మీరైతే లైఫ్ లాంగ్ తోడుండాలనైతే మీరనుకున్నారు. కానీ వాళ్ళు మీకు ఆ అవకాశం అయితే ఇవ్వకుండా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో అయితే పెట్టేవాళ్ళన్నమాట. వాళ్ళొక ప్లేయర్. వాళ్ళెలా కావాలనుకుంటే అలా హ్మ్. ఆడతారన్నమాట. ఎలాంటి హ్మ్. ఏం తప్పు చేసినా ఎలా అయినా తిరిగే తిరిగి ఆ తప్పుని సమర్థించుకుంటారు వాళ్ళు. అలాంటి పర్సన్ అన్నమాట మీ పర్సన్.
ఒక చైల్డిష్ మెంటాలిటీ కూడా ఉంది. ఇలా అయితే ఉన్నారు మీ పర్సన్. మీకు రాసులు అయితే చెప్తాను. ఓకే, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. వీళ్ళైతే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇంకా మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అయితే కొంచెం తక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. వీళ్ళు తక్కువ కనిపిస్తున్నారు. జెమిని, మిథునం, తుల, కుంభం. మిథున రాశి, తులారాశి, కుంభరాశి కూడా ఒక 30% అయితే ఉన్నారన్నమాట. ఇలా అయితే ఉన్నాయి. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫస్ట్ లెటర్ అంటే మీ పర్సన్ పుట్టిన డేట్ నెంబర్ 9, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 21, నెంబర్ 6, 2 నెంబర్ ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 7, నెంబర్ 12, నెంబర్ 21, సారీ నెంబర్ 19, 2 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 4, నెంబర్ 8 నెంబర్, 2 నెంబర్ ఎక్కువ కనిపిస్తున్నారు. 1 నెంబర్ కూడా ఉన్నారు. ఇది డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. ఇంకా లెటర్స్ విషయానికి వస్తే హెచ్ నెంబర్, ఈ నెంబర్, ఎస్ నెంబర్, పి నెంబర్, డబ్ల్యూ నెంబర్, సి నెంబర్, క్యూ నెంబర్, హెచ్ నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. కే నెంబర్, హెచ్ నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. ఎస్ నెంబర్, ఏ నెంబర్, ఏ లెటర్, సారీ లెటర్స్ అయితే ఇవి ఉన్నాయి. సారీ నెంబర్ అన్నాను నేను. లెటర్స్ అయితే ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నారన్నమాట. లెటర్స్ అని చెప్పడం పోయి నెంబర్ అన్నాను, సారీ ఏమనుకోవద్దు, బై మిస్టేక్. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నారన్నమాట. ఇక రీడింగ్ విషయానికి వస్తే వాళ్ళు ప్రజెంట్ లోన్లీగా ఉన్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్. వాళ్ళకి ఏ దారి లేకుండా పోయింది. దిక్కు తోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు. మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. దారి అనేది వెతుక్కుంటున్నారు. ఏ దారి కనిపించట్లేదనేది అయితే ఉంది. నాకు న్యాయం జరుగుతుందా జరగదా అనేదైతే వాళ్ళలో ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇటు మీ దగ్గరికి వద్దాము అనుకుంటే మీకు ఫాస్ట్‌లో చేసిన అన్యాయం అయితే గుర్తుకు వస్తుంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే కూడా వాళ్ళ ముందు ఒక నిర్ణయం ఉన్నా కానీ ఆ నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. ఆలోచిస్తున్నారు. ఎలా ఎలా మనం ముందుకు వెళ్తే ఎలా పని అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారు. కానీ మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మిమ్మల్ని కన్‌ఫ్యూజింగ్ చేశారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళకంత ధైర్యం అయితే చాలట్లేదు. ఎలాగైనా ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఒక ఎలా అంటే ఒక చెట్టు, ఒక చెట్టు గ్రోత్ అవ్వాలన్నా, ఒక విత్తనం వేసి, ఒక మొలక మొలిచి, ఆ మొలక ఒక చెట్టయ్యి, హ్మ్. ఒక కాయలు కాసి, ఒక పండు అయ్యి,
ఎలా ఆ గ్రోత్ రోజు రోజుకి ఆ గ్రోత్ అనేది వస్తుంది అనేదైతే అలా ఎదురు చూస్తున్నారన్నమాట మీ పర్సన్. ఎందుకు అంతలా ఎదురు చూస్తున్నారు అనంటే, మీలో కొంతమంది చాలా ప్రాక్టికల్‌గా మారారు. చాలా ప్రాక్టికల్‌గా మారి ఆహ్, మీకిష్టమున్నా, ఇష్టం లేనట్టే కనిపిస్తున్నారు వాళ్ళకి. మీ దగ్గరికి రావడానికి ఒక ఛాన్స్ అయితే మీరివ్వట్లేదు. ఎందుకివ్వట్లేదు అననంటే, వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన ఆహ్, ఒక చీట్ చెప్పాలంటే ఒక చీటర్ అన్నమాట మీ పర్సన్. వాళ్ళు చీట్ చేసిన విషయం అయితే మీరు మనసులో పెట్టుకొని మీరిప్పుడు సాధిస్తున్నారు వాళ్ళని. మీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకెళ్ళట్లేదు. మీరు మనసులో పెట్టుకొని మీరు అవకాశం కోసం ఎదురు చూసారన్నమాట. ఇప్పుడు మీకు ఆ అవకాశం అయితే వచ్చింది. కొంతమందైతే ఇలా ఉన్నారన్నమాట. కొంతమందైతే ఎలాగైనా మీ పర్సన్ రావాలి అనే ఆలోచన అయితే మీకుంది. ముందులా హ్యాపీగా ఉండాలి అనేదైతే ఉంది. మీ పర్సన్ గూడా మీ దగ్గరకొస్తే వాళ్ళకొక లాభం, వాళ్ళకొక గ్రోత్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఒక వెలుగులో ఉంటుంది మీరుంటే. ఆ వెలుగు కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. మీరుంటే వాళ్ళకన్నీ ఉంటాయి. వాళ్ళకొక సక్సెస్ ఉంటుంది. ప్రెజెంట్ వాళ్ళకి ఆ సక్సెస్ అనేది లేదు. మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. మెల్లమెల్లగా ఇందులో గ్రోత్ ఉంటుందా? ఉండదా? అనేదైతే ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలలో ఉండే ఛాన్స్ కూడా ఉంది. అంటే వాళ్ళు అక్కడ జాబ్ చేసేలాగా గూడా ఉన్నారన్నమాట. మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళక్కడ గూడా జాబ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. మీ దగ్గరికి రావాలనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ మీ దగ్గర ఒక స్ట్రాంగ్‌గా ఉండారన్నమాట. అది మీ సిస్టర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు మీ దగ్గర. అలా రావడానికి కూడా భయపడుతున్నారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఒక బౌండరీ అయితే వేసుకున్నారన్నమాట. ఒక బౌండరీ వేసుకొని బాధపడుతున్నారు. నా పరిస్థితి ఏంటి అనేదైతే ఫీల్ అవుతున్నారు. ముందులా ఉండాలనైతే కోరుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలి. మళ్ళా రావాలి. ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. మీరుంటే వాళ్ళకు అంతా హ్యాపీ అన్నమాట. వీళ్ళెలా అంటే మీకు చిన్ననాటి స్నేహితులు కూడా ఉండొచ్చు మీకు. లవర్స్ అయినా పాత వాళ్ళే మళ్ళా మీ దగ్గరికి రావచ్చు. ముందున్న వాళ్ళే కూడా మిమ్మల్ని కలవాలి. మీకు తెలిసిన వాళ్ళు కూడా అవ్వచ్చు. మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన, ఫీలింగ్స్ అయితే వాళ్ళకి చాలా ఉన్నాయి. వాళ్ళెలాగైనా ఒక స్టెప్ తగ్గైనా సరే మీ దగ్గరికి రావాలి. వాళ్ళవేవైతే ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనే ఆలోచన మీ పర్సన్‌కుంది. ఇక మీ కేరింగ్ ఎలాంటిది అనేదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ కేరింగ్ ఈ కార్డ్ నిన్న గూడా వచ్చిందన్నమాట. ఎందుకంటే మీ కేరింగ్ గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీరు చూపించిన ప్రేమ, అనురాగం, ఆప్యాయత అవన్నీ కూడా వాళ్ళకెక్కడా అది దొరకలేదు అనేదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలని ఉంది. మిమ్మల్నయితే మర్చిపోలేకపోతున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని చాలా ఏడిపించారంట వాళ్ళు. ఒక చీటర్‌లాగా మిమ్మల్నయితే చాలా ఏడిపించారంట. అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు ప్రెజెంట్. మిమ్మల్ని ఏడిపించిన క్షణాలైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళెన్ని చేసినా గాని మీరు వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళకి సహాయం చేస్తూ మళ్ళా జరిగినవన్నీ మర్చిపోయి
మీరు వాళ్ళని కేరింగ్ చేసేవాళ్ళంట. ఎన్నున్నా కానీ అన్నిటిని భరిస్తూ వాళ్ళని కేరింగ్ తీసుకునేవాళ్ళు అనైతే వాళ్ళకి ఫీలింగ్ కలుగుతుంది. మీరొక మదర్‌లీ నేచర్. ఒక అమ్మలాగా మీరు కేరింగ్ తీసుకుంటారన్నమాట. మీ లోపల ఎంతో ఉంటుంది. ఎంత ఒక గుండెల్లో ఎంత బడబాగ్ని ఉన్నా కానీ, ఐ మీన్ ఎంత బాధ ఉన్నా కానీ, వాళ్ళకి అవసరాలు తీర్చడం కోసం మీరు ముందుంటారన్నమాట. వాళ్ళు చేసిన తప్పులను కూడా మీరు క్షమిస్తారు. అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. చెప్పాలంటే మీదొక మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. మీలాగా ఎవరు ఉండరు అనేదైతే వాళ్ళ మనసులో ఫిక్స్ అయ్యారు. ప్రెజెంట్ వాళ్ళకెక్కడైతే ఉన్నారో, వాళ్ళకేదో ఎదురు దెబ్బ తగిలిండొచ్చు. మీలాగా ఇంక ఎవరూ లేరు అనేదైతే వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరు తీసుకుంటారు చెప్పండి అంత కేరింగ్ అనేదైతే వాళ్ళల్లో ఉంది. అనుకున్న వాళ్ళకే కదా కేరింగ్ తీసుకుంటారు. అలా వాళ్ళైతే ఆలోచిస్తున్నారన్నమాట. అందుకనే రావాలి, షేర్ చేసుకోవాలి, మళ్ళా ముందులాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మేము మళ్ళా బాగుంటామా? మళ్ళా గ్రోత్ అనేది ఉంటుందా? అనేదైతే మీ పర్సన్‌కైతే ఉంది. ఇంకా మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరెందుకు స్ట్రాంగ్‌గా ఉన్నారు? పాస్ట్‌లో మిమ్మల్ని ఏడిపించారు గాబట్టి, మీరు స్ట్రాంగ్‌గా తయారయ్యారు. అన్ని బాధలు పడ్డారు గాబట్టి, మీరిప్పుడు వస్తే రాని, రాకపోతే పోని, నాకెందుకు, నాకేం పరక పడదులే అన్నట్లున్నారు మీరు. మీరు పడ్డారు, బాధలు పడ్డారు. అనేక విధాలుగా బాధలు పడ్డారన్నమాట. రకరకాలుగా ఇబ్బంది పెట్టారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని. వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదంటే, వాళ్ళున్నట్లు నాకు తగ్గట్టు ఎవరు లేరనుకుంటారు మీ పర్సన్. ఒక డిఫరెంట్ మెంటాలిటీ అన్నమాట. అవన్నీ మీరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మీరెలా అంటే స్ట్రాంగ్‌గా తయారయ్యారు కాబట్టి, వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, ఇంత స్ట్రాంగ్‌గా ఎలా అయ్యారు? పాస్ట్‌లో అలా ఏడ్చేవాళ్ళన్నమాట. అన్నీ వాళ్ళకే న్యాయం చేయడం. ఎన్నున్నా పడడం, లోపలే పడడం. ఎన్ని బాధలు పడినా గానీ, వాళ్ళకి టయానికి అన్నీ చూడడము. వాళ్ళకి కావాలనిది ఇవ్వడము. వాళ్ళు కోరింది వాళ్ళకి చేయడము. అన్నీ చేశారు. ఇప్పుడెలా అంటే స్ట్రాంగ్‌గా తయారయ్యారు. వస్తే ఎంత, రాకపోతే ఎంత, నాకేం పరక పడదు అన్నట్లు మీరు అంత బలంగా తయారయ్యారన్నమాట. అది వాళ్ళు భరించలేకుండా ఉన్నారిప్పుడు. ఇలా ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్. వెతుక్కుంటున్నారు దారి. వాళ్ళు లోన్‌లీగా ఉన్నారు. ఎంతమందున్నా గానీ, వాళ్ళ చుట్టూ ఎంతమందున్నా, ఎంతమంది మాట్లాడుతూ ఉన్నా కానీ, వాళ్ళు మాత్రం ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. నాకే దిక్కు లేదు అనే ఉన్నారు వాళ్ళు. ఇలా అయితే ఉన్నారు. ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక ఈరోజు మీకు శివశక్తులు ఏం మెసేజ్ ఇస్తారో చూద్దాం. ఒక్క నిమిషం కార్డ్స్ తిరగబడి ఉన్నాయి చూస్తున్నా.
ప్లీజ్ శివయ్య, కాళీమాత, చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? వాళ్ళకి మీరిస్తున్న ధైర్యం ఏంటి, గైడెన్స్ ఏంటి తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? అమ్మవారు కమకళ కలిమాత, సంపద యొక్క ఆశీర్వాదాలు మరియు బాహ్య మరియు అంతర్గత ప్రమాదాల నుండి రక్షణ ఇస్తున్నారట మీకు. అంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా మీలో ఉన్న సమస్యలకి అన్నిటికీ ఆశీర్వాదం. త్రిపుర సుందరి దేవి హైపీ యొక్క ఆశీర్వాదాలు, వివాహము, జీవిత సంబంధం ఆశీర్వాదాలు అనేది మీకు ఉంటాయంట. వాటిపైన ఆశీర్వాదాలు అనేది అమ్మవారిస్తారట. చంద్రశేఖర స్వామి అదృష్టం యొక్క ఆశీర్వాదాలు ఆయన మీకు ఇస్తారు. మనం ఎక్కువ బాధలో ఉన్నప్పుడు చంద్రశేఖర అష్టకం చదివితే మంచి ఫలితం అయితే ఉంటుందండి. వీలైతే చదివి చూడండి. శివశక్తులు మీకు ఇస్తున్న గైడెన్స్ అయితే. ఇక ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా మీరు కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే పాజిటివ్ గా ఉంది రీడింగ్ అయితే. క్లెయిమ్ చేసుకోండి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. తప్పకుండా మీరు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? క్లెయిమ్ అని టైప్ చేయండి, గ్రాటిట్యూడ్ తెలపండి. ఓకే, మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా తెలియజేయండి. ఇక పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను.